సిస్టర్ మీకు ఒక మిషన్ ఇచ్చాం, ఒక టైం మిషన్ లాంటిది. ఓకే. సో ఆ టైం మిషన్ లో మీరు ఎక్కి బావ లైఫ్ లో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఆయన చిన్నప్పుడు కానీ, ఆయన కాలేజ్ లైఫ్ కానీ, ఆయన ఇప్పుడు జాబ్ చేసే లైఫ్ కానీ. సో ఆ మిషన్ లో ఒకేసారి యూజ్ చేసుకోవాలి. ఆయన లైఫ్ లో ఎక్కడికి వెళ్ళి విషయాలు చూసొస్తారు. ఆయన మనసు. మనసు ఓకే బా, మనసు చూస్తా కాదు. అయ్య బాబాయ్, పాపకి సిగ్గు మొగలేస్తుంది. ఇది టైం మెషిన్, మనసులోకి వెళ్ళదు, టైంలోకి వెళ్తుంది. అంటే ఆయన కాలేజ్ లో ఎలా చదువుకున్నాడు, ఏ అమ్మాయితో మాట్లాడాడు అవన్నీ చూడొచ్చు. ఆఫీస్ లో ఎవరితో మాట్లాడుతున్నాడు చూడొచ్చు. స్కూల్లో ఏమైనా తునిగా లవ్ స్టోరీ ఉందా చూడొచ్చు. ఎక్కడికి వెళ్తారు టైం మెషిన్ ఎక్కి? ఆఫీస్ అంటే ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా అయిపోయింది కాబట్టి పక్కనే ఉంటావు కాబట్టి అలా అబ్జర్వ్ చేస్తావు. అవసరం లేదు. ల్యాప్టాప్ లో ఎవరైనా కలర్ ఎంఎస్సి ఉంటది కదండి, డిగ్రీ పీజీ చేసినప్పుడు అప్పుడు అలా ఆ టైం మిషన్ కి వెళ్ళినప్పుడు ఆ పీజీకి వెళ్తాను. ఆ పీజీకి వెళ్ళి అక్కడ చూస్తాను. సరే, ఇప్పుడు టంగ్ ట్విస్టర్ జాగ్రత్తగా వినండి. మాఘ మాసంలో పెళ్లి. మాఘ మాసంలో మొత్తం చెప్పాను. అవతల చెప్పింది పూర్తిగా అయినవే. మాఘ మాసంలో పెళ్లి, ఇలాంటి ముహూర్తం రాదు మళ్ళీ. ఊరు వాడా లొల్లి, పెళ్లికొస్తే తినిపిస్తా కిల్లి. మీ పెళ్లి ఏ సంవత్సరం అయింది డక్కని చెప్పు. 2006. బావగారు బర్త్డే ఏప్రిల్ 30. నీ బర్త్డే ఆగస్ట్ 31. ప్రొడక్షన్ ఇద్దరు పిల్లలు. వాళ్ళ బర్త్డే ఫిబ్రవరి 24, ఆగస్ట్ డిసెంబర్ 12. వామ్మో, ఇంత నాలెడ్జ్ ఉంది ఏంటండి బాబు, ఏది మర్చిపోవట్లేదు. దర్దడ్ అని ఇక్కడ పెడుతుంది అన్ని. బాబా జాగ్రత్త, రేపు పొద్దుట లెక్కల్లో. ఫస్ట్ ఇప్పుడు చెప్పు. మాఘ మాసంలో పెళ్లి మళ్ళీ రాదు. మాఘ మాసంలో పెళ్లి, ఇలాంటి ముహూర్తం రాదు మళ్ళీ. ఊరు వాడా లొల్లి, మా పెళ్లికొస్తే తినిపిస్తా కిళ్ళి. మాఘ మాసంలో పెళ్లి, ఇలాంటి అలా కాదు కానీ ఇంకో మాట చెప్పు. మాఘ మాసంలో పెళ్లి, ఇలాంటి ముహూర్తం రాదు మళ్ళీ. పెళ్లికొస్తే ఊరు వాడ లొల్లి, పెళ్లికొస్తే తినిపిస్తా కిల్లి. ఏది అక్కడ పెళ్లికొస్తే ఇక్కడ పెళ్లికొస్తే నట్లు బోట్లు వేస్తున్నావు. మళ్ళీ మొదటి నుంచి చెప్పు. మాఘ మాసంలో పెళ్లి, ఇలాంటి ముహూర్తం రాదు మళ్ళీ. ఊరు వాడ లొల్లి, పెళ్లికొస్తే ఇస్తా కిల్లి. ఇస్తావా? సరే. హలో అండి. హలో, ఏం పేరు? యువనిక. బావగారి పేరేంటి? జీవన్. ఏం చేస్తారు? మైక్రోబయాలజీ. ఏం చేస్తారంటే నన్ను జాగ్రత్తగా చూసుకుంటారని చెప్పాలి కదా. ఎంత బాగా చూసుకుంటున్నాడు బావా పాపం. బాగా చూసుకుంటారు. నేను అదే అన్నానండి. ఓకే, బావగారు జాబ్ వెళ్ళినప్పుడు అక్కడ చాలా మంది అమ్మాయిలు ఉంటారంట కదా. పాపం అట్లాంటి వారు కాదండి మా ఆయన. నేనేమన్నానండి, నేను అలాంటి వారు అన్నానా? అలా కాదు కానీ ఇంకో మాట చెప్పు. రాజుగారు పెద్ద వైపు మంచిది అంటే చిన్న వైపు మంచిది కాదని అర్థమా? ఆఫీస్ లో చాలా మంది అందమైన అమ్మాయిలు ఉన్నారంట, జస్ట్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే చెప్పా. మా వారు అలాంటి వారు కదండి, ఎవరిని చూడరండి అడిగానా నేను. బాగా ఇష్టమైన హీరోయిన్ ఎవరు? హీరోయిన్ నేనే. ఆలోచించి నేనే ఉండకూడదు ఆయనకి ఎవరు ఫేవరెట్ హీరోయిన్స్? అట్టని కాదు, నేనంటేనే ఇష్టం మా వారికి. అలా చెప్పాడా? బాగా కవర్ చేసావు బావ, అలాగే కవర్ చేయాలి అందరూ. సరే, మీకు టైం మిషన్ ఎక్కించి బావ లైఫ్ లోకి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళి చూసొస్తారు? కాలేజ్ డేస్. మగవాళ్ళ లైఫ్ లో హ్యాపీగా ఉండే డేసే కాలేజ్ డేస్. ఆ కాలేజ్ డేస్ కూడా వెళ్ళి అక్కడ ఏం జరిగిందో చూసి, మా జీవన్ బావకి వాళ్ళ ఫ్యాకల్టీతో లవ్ ఉంది, ఆ విషయం తెలిసిందంటే ఏంటో. నీ బొందరా, నీ బొంద. ఎర్ర కవర్ లో నల్ల కలర్ కాజాలు, నల్ల కవర్ లో ఎర్ర కలర్ రోజాలు. హనీమూన్కి ఎక్కడికి వెళ్ళారు చెప్పలేదు. ఎక్కడికి వెళ్ళలేదండి. అయ్యా, మియాపూర్ మొత్తం హనీమూన్ ఇళ్లలోనే. రెడీ. ఎర్ర కవర్ లో నల్ల కలర్ కాజాలు, నల్ల కవర్ లో ఎర్ర కలర్ రోజా పూలు. ఇప్పటి వరకు పెళ్ళైన తర్వాత బావ ఎన్ని రోజులు ఇచ్చుంటాడు మీకు? ఒక్కసారేమో ఇచ్చారు. ఒక్కసారి? ఏం బావా ఎన్ని సంవత్సరాలు అయింది ఘోరం జరిగి? 7 years. 7 years లో ఒక్కసారి రోజే ఇస్తావా? రేపు నుంచి రోజు తీసుకురా. అయిపోయిన పెళ్లి ఆర్కెస్ట్రా ఎందుకు కానీ ఇప్పుడు ఏం చేయాలి చెప్పు. మీరేం గిఫ్ట్లు ఇస్తారు బావకి? ఇంతవరకు ఏమి ఇవ్వలేదు, ఆయన ఇవ్వడమే. ఆయనే బెటర్, ఒక రోజు అన్న ఇచ్చాడు. ఇప్పుడు చెప్పు. ఎర్ర కలర్ కవర్ లో నల్ల కాజాలు, నల్ల కలర్ కాజాలు. మళ్ళీ. ఎర్ర కలర్ కవర్ లో నల్ల కాజాలు, నల్ల కలర్ కాజాలు, నల్ల కవర్ లో ఎర్ర కలర్ రోజాలు. ఇది ఫాస్ట్ గా చెప్పాలి. ఇంకా ఫాస్ట్ గా. ఎర్ర కలర్ కవర్ లో నల్ల కలర్ కాజాలు, నల్ల కలర్ కవర్ లో ఎర్ర కలర్ రోజాలు. అలా. ఎర్ర కలర్ కవర్ లో నల్ల కవర్ కాజాలు. ఫాస్ట్ గా చెప్పండి, అయిపోతారు సిస్టర్. రెడీ. ఎర్ర కలర్ కవర్ లో నల్ల కలర్ కాజాలు, ఎర్ర కలర్ కవర్ లో నల్ల కవర్ లో ఎర్ర కలర్ గులాబీలు.
గులాబీలు అంటే రోజాలు, రోజాలు అంటే గులాబీలే కదా, అందులో ఏం తేడా అంటదేమో ఇప్పుడు అంటే. ఓకే, గట్టిగా చెప్పట్లు. సాయి సౌజన్య గారు ఏమనుకుంటున్నారు అంటే, అమ్మా అనవసరంగా ఈ రౌండ్కి వచ్చి నుంచున్నాను, ఈడి దిమ్మడిపోను, ఏం మాట్లాడుతున్నాడు ఏంటో, ఇప్పుడు నన్ను ఏం అడుగుతాడు ఏంటో, నేను ఎక్కడికి వెళ్ళాలి, అందరినీ కాలేజ్ డేస్ అంటే అక్కడికైనా అన్నాడు, ఇప్పుడు నేను ఏ డేస్కి వెళ్ళాలి, మా ఆయన గారు అసలే హీరోయిన్లు పిచ్చి. బావా దిండి కింద హీరోయిన్ ఫోటో పెట్టుకుంటాడంట, నువ్వు చూడలేదా? బావ భలే మేనేజ్ చేస్తున్నావే. అంటే లేచిన తర్వాత దిండ్లోకి దోసేస్తావా ఏంటి ఆ ఫోటోని? నిజంగా చెప్పు, రోజు బాగా దిండి కింద హీరోయిన్ కలర్ ఫోటో పెట్టుకుంటాడంట కదా? పెట్టుకోరు. నీ ఫోటో పెట్టుకుంటారా? గుండెల్లో పెట్టుకుంటారు. భయంకరమైన కామెడీ. గుండెల్లో పెట్టుకునే అంత లవ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎక్కడ లవ్ స్టోరీస్ మొదలైంది? అరేంజ్ మ్యారేజ్. ఏంటండి మొత్తం అందరూ అరేంజ్డ్ మ్యారేజ్. ఒక్కడైనా లవ్ మ్యారేజ్ చెప్తారంటే ఆహా. ఏం పేరు బావ పేరు? గోపి. గోపీలోలా గోపి అంటే గోపాలకృష్ణుడు అని అర్థం. మరి ఏమో దిండి కింద ఫోటోలు లేవంటావు. ఆయన పేరు సార్థకత అవ్వాలా లేదా? ఏమో ఆయనకి తెలియదు. నువ్వు అడిగావా ఎప్పుడైనా కాలేజీలో నీకు లవర్ ఉందా అని అడిగావా? అడగలేదు. ఎందుకు అడగాలనిపించలేదు? అనిపించలేదు. అంటే సాధారణంగా క్యూరియాసిటీ ఉంటది కదా, మా ఆయన గారు చాలా హ్యాండ్సమ్ గా ఉంటారు గోపాలకృష్ణుడు లాగా, ఈయనకి లవ్ స్టోరీ ఉందా లేదా తెలుసుకోవాలని అనిపించలేదా నీకు అసలు? అనిపించలేదు. ఇప్పుడు వెళ్ళిన తర్వాత భావన అడుగుతా. ఏమని అడుగుతావు? చెప్పే, ఏమని అడుగుతావు? మీకు ఏమన్నా లవ్ స్టోరీలు ఉన్నాయా అని అడుగుతా. ఫోన్ చేసి అడుగుదామా ఇప్పుడు? వద్దులే. ఎక్కడ ఏం చేస్తాడు బా? హార్డ్వేర్ షాపు? లేదు, రెడ్డి ల్యాబొరేటరీస్. ఓకే, నీకు టైం మెషిన్ ఇచ్చి ఎక్కించాం. బావ లైఫ్ లో ఎక్కడికన్నా వెళ్ళి చూడొచ్చు. ఏ టైంకి వెళ్తావు? నేనా? కాలేజ్ డేస్. నువ్వు కాలేజ్ డేస్ వెళ్ళి ఏం చేస్తావు అక్కడ? ఆయన ఏం చేస్తున్నారా, ఎలా ఉన్నారా, ఆయన బిహేవియర్ ఎలా ఉందని చూస్తాను. చూస్తావు. ఒకవేళ అక్కడ గర్ల్ ఫ్రెండ్స్ ఉండుంటే? ఉండనివ్వండి. వచ్చింది అక్కడ ఉండనివ్వన్నావు కదా, ఇప్పుడు ఇక్కడ ఉండనివ్వడమే. ఉండనివ్వడమే అని నువ్వు కానివచ్చు కదా. రెడీ, జాగ్రత్తగా విను. మాఘమాసంలో పెళ్లి, ఇలాంటి ముహూర్తం రాదు మళ్ళీ, ఊరు వాడ లొల్లి, మా పెళ్లికి వస్తే తినిపిస్తా కిళ్ళి. మాఘమాసంలో పెళ్లి, ఇలాంటి ముహూర్తం రాదు మళ్ళీ. కాస్త కేర్ తీసుకోండి అమ్మా, ఇంట్రెస్ట్ పెట్టండి. ఊరు వాడ లొల్లి ఏ మాసంలో అయింది? తెలీదు, ఏప్రిల్ అయింది. అది ఏ మాసం తెలియాలి కదా. అసలు మాసాల పేర్లు చెప్పు. చైత్ర మాసం, మాఘమాసం డైరెక్ట్, శ్రావణం, ఆషాఢం. పెళ్లిళ్ళు అయ్యే మాసాలు ఒకటే గుర్తున్నాయండి మా సిస్టర్ కి. ఎందుకంటే శ్రావణం కార్తీకంలో బాగా పెళ్లిళ్ళు అవుతాయి కాబట్టి ఆ మాసాలు గుర్తున్నాయి. చెప్పు, ఇప్పుడు చెప్పు. మాఘమాసంలో పెళ్లి, ఇలాంటి ముహూర్తాలు రావు మళ్ళీ, ఓహో. ఊరు వాడ లొల్లి, మా పెళ్లికి వస్తే తినిపిస్తా కిళ్ళి. అబ్బా